లేచిపోవడానికి తీసుకెళ్ళడానికి చాలా తేడా ఉంది. నేను తన్ని తీసుకెళ్ళాను. సితారా, కాంపిటీషన్ ఉంది నాన్న అని చెప్పేంత ఫ్రీడమ్ మీ కూతురికి మీరు ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు సార్. మీ కూతుర్ని మీకన్నా డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే తను సంతోషపడదు సార్. తండ్రిగా మీరు తన గోల్స్ని అంబిషన్స్ని గుర్తించినప్పుడే ఆనందపడుతుంది. ఆడపిల్ల తండ్రికి నిజమైన గెలుపు కూతురు ఆనందం సార్. పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం, కాస్ట్లీ బట్టలు కొనిపెట్టడం కాదు సార్. వాళ్ళని ప్రేమించడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే బాధల్ని కష్టాల్ని గెలిచేలా తయారు చేయడం. అసలు నువ్వెవడివిరా మా ఇంటికి వచ్చి నీతులు చెప్పడానికి? ఇది మా పర్సనల్ మ్యాటర్. ఆ అమ్మాయి మా ఇంటికి కాబోయే కోడలు. అంత లేదు పెద్దయినా, అది వచ్చే డర్బీ కప్కి డిసైడ్ అవుద్ది. కానీ ఒక మాట చెప్పనా, అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుంది? కోడలుగా అత్తారింటికి వచ్చిన అమ్మాయి ఇక్కడ నాకేం కాదనే ధైర్యంతో ఉండాలి సార్, ఎవరేమంటారన్న భయంతో కాదు. నువ్వు నాకు ప్రతి విషయంలోనూ అడ్డొస్తున్నావు. రేయ్, నువ్వేంటో నీ బతుకేంటో నాకు బాగా తెలుసురా. ఇక్కడ నుంచి నువ్వు వేసే ప్రతి అడుగుకి నేను అడ్డొస్తా. ఇది ఫిక్స్. పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం, కాస్ట్లీ బట్టలు కొనిపెట్టడం కాదు సార్. వాళ్ళని ప్రేమించడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే బాధల్ని కష్టాల్ని గెలిచేలా తయారు చేయడం. అమ్మా లక్ష్మి, ఏంటి నాన్న? ఏదో అప్లికేషన్ తీసుకొచ్చావు కదా, తీసురా. వాట్? ఒక్క నిమిషం. పైలట్ అవ్వాలనే అనుకున్నావు, నీకు ఇష్టం చేయి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. కూర్చో. వద్దు రే సిద్ధార్థ్, నాకెందుకు అమ్మాయికి అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుంది. ఇంటి నుంచి తీసుకెళ్ళిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తిరిగి తీసుకొచ్చాడంటే నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మీకు వాటి ప్రేమ కనిపిస్తుంది, నాకు వాటి ప్లాన్ కనిపిస్తుంది డాడ్. ప్లాన్? అవును డాడ్, ఇట్స్ ఎ ప్లాన్. లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో వాటా రాదు. అదే వాళ్ళ నాన్న కాళ్ళు కడిగి పెళ్లి చేస్తే 100 కోట్ల ఆస్తి వస్తుంది. అందుకే తిరిగి తీసుకొచ్చాడు. నేను వాడి ప్లేస్లో ఉండుంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకొచ్చేవాడిని కాదు. కోట్లాస్తిని వదులుకొని అమ్మ కోసం వెళ్ళిపోయిన మీరే నాకు ఇన్స్పిరేషన్. ఈడు మామూలుడు కాదు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. నాకు ఆస్తి కంటే అమ్మాయే ఇంపార్టెంట్ డాడ్. ఏమనుకుంటున్నాడు నీ కొడుకు? ఆ అమ్మాయికి వాడే కరెక్ట్ అంటాడేంటి? అమ్మాయి ఫూల్ హియా. వాడలా అనడానికి కారణం నువ్వే. నిన్నిక్కడికి తీసుకొచ్చింది నా కొడుక్కి వాడి కొడుకు మీదున్న ప్రేమని చంపేయడానికి. వాడి దృష్టిలో నువ్వు మంచోడి వైపోవడానికి కాదు. ఏ వాడి కొడుకుగా నడిస్తే ఏమొస్తుందిరా నాకు? 10 కోట్లు, 15 కోట్లు? అదే దాన్ని చేసుకుంటే 100 కోట్లు, మోర్ దన్ 100 crores is what I earn. నువ్విచ్చి 10 కోట్లు కాదు, కావాలంటే నేనే నీకు డబ్బు ఎదిరిస్తా. వీడు తీసుకుని బదులు ఈడే పడ్డాడు. బట్ ఐ నీడ్ దట్ గర్ల్. అది నాకు కావాలి. నీకు తెలుసుగా రైట్? నాకు నచ్చిన దాని కోసం అవతలోడిని చంపైనా సరే సాధించుకుంటా. అది నువ్వైనా సరే, నీ కొడుకైనా సరే. నీ ఆవేశం నా మీద కాదు, ముందా అమ్మాయి లవ్వర్ సంగతి చూడు. సార్ ఎక్కడికి వచ్చాం సార్? పద్మా సార్, ఈ ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోవద్దు, నాకు ప్రతిదీ వాల్యుబుల్. ఇది పెద్ద సాలార్జంగ్ మ్యూజియం మరి. అంటే ఏది ముట్టుకోదంటుంటాను. నాకు అంతకన్నా ఎక్కువరా. చిన్నప్పుడు అమ్మా నాన్నలతో ఈ ఇంట్లోనే పెరిగాను రా.
ఎరా వేసేసారా వాడిని? రేయ్, నువ్వంత ఈజీగా పీకేయడానికి నేనేం గట్టిపోతుని కాదు, గట్టపారని దిగిపోద్ది. రేయ్, ఆతిగా ఏయ్! నోరు మోయిపే, డూప్లికేట్ నా కొడక. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులైపోదురా. పులిక్కడా అసలు నేనెవరో తెలుసారా నీకు? సిద్ధార్థ్ రెడ్డి, సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి, ఒరిజినల్. రేయ్ ముసలే, మాట పడిపోయిందా, గుండె ఆగిపోయిందా? జీవితంలో మళ్ళీ నీ మొహం చూడకూడదనుకున్నా, చూడాల్సి వచ్చింది. మళ్ళీ నీ ఇంటి గడప తొక్కకూడదనుకున్నా, తొక్కేలా చేసా. మాట్లాడుతున్నాగా, ఆగలేవా? ఒకప్పుడు నాన్నకి దూరం చేశావు, క్షమించాను. ఇప్పుడు నాన్నని మోసం చేస్తున్నావు, క్షమించాను. పరిగెత్తిస్తా, గుర్రం కొన స్పీడ్ గా పరిగెత్తిస్తా. ప్రిపేర్ అయిపో. ఏంట్రా నువ్వు నన్ను పరిగెత్తించేది? పిల్ల కుక్క. నలుగురు గుండాల్ని కొట్టగానే దాదావైపోతావా? గొంతెత్తి ఛాలెంజ్ చేస్తే హీరో అయిపోతావా? ఎస్, హీరోనే. అదే కాన్ఫిడెన్స్, అదే పొగర్తో చెప్తున్నా. నీలాగా నాన్నకి నీ మీద ఎక్కించడాలు, ఇంట్లో నుంచి గెంటడాలు ఉండవు. ఒకటే దెబ్బ, రేసు గెలుస్తా. జరగదు. జరుగుద్ది. అదే జరిగితే మీ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతా. ఓడిపోతే మీ నాన్నకు శాశ్వతంగా దూరం అవుతావా? ఏంట్రా, మాట పడిపోయిందా, గుండె ఆగిపోయిందా? దా దా దా, మీ నాన్నని గెలుచుకోవడానికి నీకింతకంటే గొప్ప అవకాశం రాదురా. గొప్ప తీసి ఒప్పేసుకుంటావా? ఒప్పుకోకురా, ఇది తొక్కుడు బిల్ల కాదు, నువ్వు గంతులేయడానికి. ఇట్స్ అ హార్స్ రేస్. ఐఎమ్ రెడీ. నేను రెడీ. నేను రెడీ. ఏ గుర్రానైతే నేను ఇష్టపడను, అదే గుర్రం ఎక్కుతా. ఏ రేస్ అయితే నాకు పడదో, అదే రేస్ ఆడతా. నా పక్కన ఎవరు లేనప్పుడే జీవితాన్ని గెలిచేశా. ఇప్పుడు మా నాన్న పక్కకు వస్తాడంటే ప్రాణాలు పెట్టేస్తా. అదే డేట్, అదే టైం, అదే ప్లేస్, అదే ట్రాక్, అదే రేస్. నేను రెడీ. నువ్వా నేనా చూసుకుందాం రా నా కొడక.
ఒరిజినల్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది అక్కడ. ఎంతైనా ఒరిజినల్ ఒరిజినల్ అనే